నమస్తే, నేను మీ శేఖర్ పగిల్లా. తెలంగాణ ఉద్యమంలో తన కాలి గజ్జగట్టి పల్లె పల్లె తిరుగుతూ ఎన్నో పాటలు కైగట్టి ప్రజల్ని చైతన్యపరిచిన కవి గాయకుడు నేర్నాల కిషోర్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. నిన్ననే దచ్చన్నదారిలో పూలా వయ్యారిలో అంటూ తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఒక పాటతో తెలంగాణ ప్రజానీకానికి మరోసారి దగ్గరయ్యారు. అలాంటి నేర్నాల కిషోర్ ప్రస్తుతం మనతో స్టూడియోలో ఉన్నారు. తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కవి గాయకుడు నిన్న రాసిన పాట వివరాలు, పూర్తి వివరాలు తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే శేఖర్ పగిల్ అన్న, చెప్పండి అన్న, ఎలా ఉంది? తెలంగాణ ఉద్యమకారులని మరోసారి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ గుర్తు చేస్తూ, వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేస్తూ నివాళులు అర్పించారు మీ పాటతో. ఇప్పటికే తెలంగాణ ప్రజలు ఆ పాటను వింటూ చాలా భావోద్వేగానికి గురవుతున్నారు తెలంగాణ అమరవీరులను తలుసుకుని. ఒక్కసారి మళ్ళీ మా స్టూడియోలో ఆ పాటతోటే ఇంటర్వ్యూ ప్రారంభిద్దాము, వాళ్ళకి నివాళులు అర్పిద్దాం. తప్పకుండా. దచ్చన్న దారిలో త్యాగాల పాట. ఈ పాట అమరవీరులకు అంకితం ఇచ్చినాం. నిన్న రిలీజ్ అయింది. అన్న, ఓ అమరవీరులారా, మీ త్యాగాలతోనే కదా తెలంగాణ సిద్ధించింది. మీ అమరత్వంతోనే కదా తెలంగాణకు పొద్దుపడిసింది. మీ రక్త తర్పణతోనే కదా తెలంగాణ తల్లికి విముక్తి అయ్యింది. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో తెలంగాణ అమరులకు వేదాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో. ఎల్బీ నగర్ చౌరస్తాలో మిట్ట మధ్యాహ్నం అంబేద్కర్ సాక్షిగా నల్గొండ జిల్లా బిడ్డ శ్రీకాంతాచారి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని మండుతున్న మంటల్లో అమ్మా అనలేదు, అయ్యా అనలేదు శ్రీకాంతాచారి. జై తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో శ్రీకాంతాచారికి వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. కామారెడ్డిలో పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కిండు. తన భార్య బిడ్డలు గొడగొడ ఏడుస్తున్నా తెలంగాణ నా చావుతోనే తెలంగాణ రావాలని చెప్పి తుపాకీతోటి కాల్చుకొని నేల కొరిగిండు పోలీసు కిష్టన్న. ఆ కిష్టన్నకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో, దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. వరంగల్లో సుమన్ 100 మైళ్ళ వేగంతో వస్తున్న రైలు బండికి ఎదురుగా పోయి జై తెలంగాణని తునాతులుకలైండు సుమన్. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో ఓరుగల్లు సుమనన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. రంగారెడ్డి యాదిరెడ్డి సిరిపురం యాదయ్య చలో అసెంబ్లీ పిలుపునిస్తే ఓయూ స్టూడెంట్స్ ఎన్సీసీ గేట్ దాటనివ్వకపోతే పెట్రోల్ మంటల్లో మండుతూ ఉరికి వచ్చి బార్కెట్లు తన్నిన ఆ యాదన్నకు వందనం, ఆ సిరిపురం యాదన్నకు వందనం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో యాదిరే రంగారెడ్డి యాదన్నకు వేద్దాము మాలా. దచ్చన్న దారిలో. పాలమూరులో సువర్ణ చదువుకుంటున్న చిన్నారి చెల్లి తెలంగాణ తల్లి సంఖ్యలు తెంచుట కోసం అసూలు బాసింది. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో పాలమూరు సువర్ణకు వేద్దాం మాలా. దచ్చన్న దారిలో. రంగారెడ్డి యాదిరెడ్డి సికింద్రాబాద్ లో ఢిల్లీ రైలెక్కి అమ్మా నేను తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తున్నాను, నన్ను క్షమించు తల్లి అని ఉత్తరం రాసి పార్లమెంట్ ముందు ఉరితాడుకు ఉయ్యాలలుగిరా ఓ యాదిరెడ్డి, నిన్ను మర్చిపోదు తెలంగాణ, నిన్ను మర్చిపోదు. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో యాదిరెడ్డికి ఎద్దాము తెలంగాణ మాలా. దచ్చన్న దారిలో. ఓ అమరవీరులారా, మీరు తంగేడు పువ్వులయ్యి వస్తారా? మేము బతుకమ్మ పేర్చుకుంటాం, పుట్టబోయే బిడ్డలకు మీ పేర్లు పెట్టుకుంటాం, పొద్దు పొడుపుల్లో మీ రూపులు చూసుకుంటాం. దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో
తెలంగాణ అమరులకు వేదామాలాద చెన్నదారిలో. ఇది సంగతి. అద్భుతం అన్న, అద్భుతం. తెలంగాణ అమరవీరులకు ఎంత పడితే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా వాళ్ళకు నివాళులు అర్పిస్తే. నా అద్భుతమైన పాట అన్న. మరొకసారి తెలంగాణ అమరవీరులది ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ దచ్చన్న దారిలో పాటకు ఎప్పుడు పురుడు పోసారు, అంటే ఎప్పుడు మొదలు పెట్టారు, ఎప్పుడు మొదలైంది ఈ పాట రాయాలనే ఆలోచన, ఎప్పుడు వచ్చింది, ఏ సందర్భంలో ఉంది? ఇది పాట మన గాయకుడు వేమగంటి ప్రసాద్ వాళ్ళ తమ్ముడు చాలా సంవత్సరాల కింద పల్లవి రాసిండు. ఓకే. చిచ్చా ఈ పాట తమ్ముడు రాసిండని చెప్పి పల్లవి వినిపించి దచ్చన్న దారిలో పూలావయ్యాలో తెలంగాణ అమరులకు వేద్దామాలు ఇది రాసి ఇట్లా చేసిండంటే ఆ పాటను ఇంక ఈ మాటలు ఇవన్నీ కలుపుకుంటూ నేను మొత్తం పూర్తి చేసినాను. ఇది 4 years క్రితమే రికార్డ్ చేసినాం దీన్ని. ఓహో, 4 ఏళ్ల క్రితమే రికార్డ్ చేసినాం కానీ బయటకు తీయలేదు. ఇప్పుడు 10 ఏళ్ల సందర్భంగా అమరులను తలుసుకుందామంటూ షూట్ చేయడం జరిగింది. అంటే 10 ఏళ్ల సందర్భంగా అంటున్నారు కనుక ఎవరన్నా రిలీజ్ చేయమన్నారా? మీరే నిజంగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా మీ పాత్ర మరవలేనిది, కానీ మీరు ఆ అమరవీరులను తలుసుకోవాలి ఈ తెలంగాణ సమాజం నేనైనా అని మీరు సొంతంగా తీసిందేనా? ఎవరన్నా నాయకులు కానీ ఇంకెవరన్నా సందర్భాన్ని బట్టి తీయమన్నా? 10 ఏళ్ల సందర్భంగా అమరులను తలుసుకుందాం. 10 ఏళ్ళు అవుతుంది కదా, కనీసానికి తెలంగాణ సమాజానికి ఇప్పుడున్న యువతరానికి అంత ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు 10 మంది పేర్లు కూడా తెలివై దాంట్లో తెలియాలి ఈ సమాజానికి. ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కూడా అప్పుడు ఇంత జరిగిందా, ప్రాణాలు అర్పించిందా ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రత్యేక రాష్ట్రంలో మనం ఉంటున్నాం కదా, ఇంత జరిగిందా అని చెప్పి యంగ్ జనరేషన్కి తెలవాలని మేమే చేయాలనుకున్నాం. దాదాపు 3-4 నెలల నుంచి కసరత్తు చేసినాం ఈ పాట మీద. రిహార్సల్స్ కానీ అవి కానీ ఇది కానీ డ్రెస్ కాస్ట్యూమ్స్ కానీ చాలా చాలా ఎక్సర్సైజ్ చేసినాం. తర్వాత ఈ షూటింగ్ చేసి యూట్యూబ్లో నిర్నాల్ క్రియేషన్స్లో అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. షూట్ చేస్తున్న దాన్ని 4 days షూట్ చేసినాం. హుజురాబాద్ తదితర ప్రాంతాలలో కరీంనగర్ జిల్లాలో ప్రసిద్ధ కొత్తగట్టు గుట్ట మీద చేసినాము. తర్వాత ములంగూరు గుట్ట, ములంగూరు కోట, దాంట్లో షూట్ చేసినాము. చాలా బాగా వచ్చింది, మన యూనిట్ అంతా చాలా బాగా వచ్చింది అని చెప్పి ఒక రిలీజ్ ఫంక్షన్ పెడదాం దీనికి, ఆ మామూలుగా అప్లోడ్ చేయకుండా ఒక ఫంక్షన్ చేసి లాంచ్ చేద్దామని చెప్పి అంటే ప్రసాద్ ల్యాబ్లో ఇలా. అంటే మొత్తానికి మీదే ప్లాన్ ఇలా చేయాలని మీకు 4 ఏళ్ల క్రితమే మీరు రాశారు, ఓకే అది అయిపోయింది. కానీ ఇలా షూట్ చేయాలి, అందులో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తావన చేయాల్సింది గద్దర్ రూపాన్ని అక్కడ చూపించే ప్రయత్నం చేశారు, డూప్లికేట్ అయినా అలా చేశారు. ఎందుకు అలా గద్దర్ని పాత్రను చూపించాలని ఇంతకు ముందే అనుకున్నారా పాట మొదలు పెట్టినప్పుడు? ఇప్పుడు ఏమైనా సడన్ గా ఈ పాట షూటింగ్ లోనే అలా చేయాలనిపించిందా? ఇది రికార్డ్ చేసిన తర్వాత గద్దర్ నాకు వినిపించినాను. ఓహో, 4 years బ్యాకే. అప్పుడు వినిపిస్తే అసలు చాలా అద్భుతంగా, అసలు అది చాలా బాగా చేసినావు అని చెప్పి అనుకున్నాను. ఇది చేస్తున్న అప్పుడు గద్దర్ అని ఉంటే నేను అసలు అన్నతో చేసేవాడిని, ఇద్దరం కలిసి చేసేవాళ్ళం అనుకొని ఫీల్ అయినాను. ఓకే. అయితే ఇంకా ఎవరన్నా చూడలేనా పెట్టలేనా అలాంటిది అని చెప్పి అనుకున్నాను. మరి గద్దర్ అన్న పాత్ర ఎలా లభించింది మీకు? ఇతను ఇది నేను మన బేవర్స్ మూవీ హీరో మిత్రుడు సంజోష్ గారు అని, తనతో ఏటూరు నగరం వెళ్ళాను ఒక పని మీద. ఏటూరు నగరం పోయినప్పుడు అక్కడ మా పని అయిపోయింది, పూర్తి చేసుకొని రిటర్న్లో ఉన్నాము. కోడి వెంకట్ అని టీచర్, కళాకారుడు, మంచి అద్భుతమైన కళాకారుడు, డ్యాన్స్ మాస్టరు. వెళ్తున్నామంటే ఇక్కడ మేడారం సమ్మక్క దగ్గర ఉన్నామన్నా, రండి కలిసి పోదురని చెప్పంటే సరే వాళ్ళు ఒక చెట్లలో ఉన్నారు, అంత గెట్ టుగెదర్లో ఉన్నారు. వెళ్తే అక్కడ ఒక బ్రదర్ను చూసిన. అతను ఎంటికలు ఇట్లుండి గడ్డం పెట్టుకొని ఇట్లా ఉన్నాడు. ఉండి ఒక బాక్స్ పెట్టిండ్రు, సాంగ్స్ అది పెట్టిండ్రు, డ్యాన్స్లు అవి చేస్తున్నారు. చూసినాము, మాట్లాడినాము, ఇంట్రడక్షన్ చేసినాము. ఎవరంటే శివాజీ వైజాగ్ అని చెప్పంటే, మీరు గద్దర్ అన్న వేషం వేయగలుగుతారా అని అడిగిన. అతను ఎక్కడ? వైజాగ్ అతను. ఓ, ఏడిఎం శివాజీ అని. ఓకే. మీరు గద్దర్ అన్న వేషం వేయగల ఏంటన్నా? అవునన్నా, నిజమే చెప్తున్నాడు. ఏంటన్నా ఆ మహానుభావుడు ఏంది, నేను ఏంది, అసలు అవుతుంది అన్న. షాక్. చూడు నువ్వు
వేయగలుగుతా అంటే సాంగ్ ఉంది అని చెప్పి అదే బాక్స్లో సాంగ్ ప్లే చేసి వినిపించినాను. వాళ్ళ దగ్గర స్పీకర్ ఉంది అక్కడ, ఓకే. ఆ స్పీకర్లో ఈ సాంగ్ వినిపించినాను దచ్చన్న దారిలో. చూసి విని చేస్తాను, నేను ట్రై చేస్తాను. మహానుభావుడు అతన్ని నేను ఇమిటేట్ చేయలేను అంత. అసలు నేను కళాకారుని కాదు, నాకు అసలు ఈ షూటింగ్ అంటే ఈ రంగులు వేసుకున్నట్టు నాకు అసలు ఏం టచ్ లేదు, నేను ట్రై చేయగలుగుతానన్నా అని చెప్పి అన్నాడు. ఓకే అంతే ఉండు, నేను చేయించుకుంటాను నీతోని అని చెప్పి ఫిక్స్ అయ్యి 10 రోజుల తర్వాత 10 రోజులు ఇట్లా ప్లాన్ చేసి షూట్ చేసినాం. ఒక 10 days గద్దరన్న అవాభావాలను ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా? అసలు అతను డైరెక్ట్ షూట్ మాట్లాడిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోయిందంట. ఏదో అంత కలుస్తారు ఎవరో కలుస్తారు, నిర్నాలకిషోర్ అని ఏదో అని ఉంటాడు ఫ్లోలో, లైట్ తీసుకున్నారు, లైట్ తీసుకుని ఇది అయ్యేది కాదని చెప్పి మర్చిపోయిందంట. మళ్ళీ 5 days తర్వాత నాకు ఫోన్ చేసి ఏంటన్నా ఓకేనా రెడీ, మనది 15th షూట్ ఉంది హుజరాబాద్లో, 15th 16th 17th అని చెప్పి. అవునా అన్న అని చెప్పి అప్పుడు అదే మళ్ళీ ఫోన్ చేసి నిజమేనా అని చెప్పి అప్పటికి నమ్మట్లేదంట. మీరు ఈరోజు రావాలి అని చెప్పి మీరు ఆలోపు గద్దరన్నవి వీడియోలు చూడండి, జైబోలో తెలంగాణలో పొడుస్తున్న సాంగ్ అన్న ఇంటర్వ్యూలు అవన్నీ పంపించినాను, ఇవన్నీ చూడండి, హావభావాలు కానీ అన్న ఇంటికి అనుకున్నాడు ఇట్లా తిప్పడం కట్టే తిప్పడం అవన్నీ చూడండి అని చెప్పి చెప్పినాను. అమ్మ ఇదేదో సీరియస్ ఉందని చెప్పేసి అప్పుడు ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. కానీ నిజంగా కూడా కిషోర్ గారు మీరు అన్నందుకు పొడుస్తున్న పొద్దు మీద పాట గుర్తు చేశారు. ఆ పాటని గద్దరన్న ఎలా అయితే ఫ్లో ఎత్తుకుంటాడో స్టార్టింగ్, ఈ దచ్చన్న దారిలో కూడా మీరే రాశారు, మీరే పాడారు, మీ వాయిస్ తో సేమ్ అలా ఆ పిచ్ లో ఎత్తడానికి ప్రయత్నం చేశారనేది ఒక టాక్. నిజంగా అలా వినపడుతుంది దచ్చన్న దారిలోనే మీరు లేవనెత్తిన అంశం. అంత మంచిగా పాటని తీసుకునే విధానం బాగుంది, చాలా బాగుంది. అయితే మొత్తానికి గద్దరన్న లేనిది ఆ కోరికను ఏదైతుందో ఇతని ద్వారా క్లియర్ చేసుకున్నారు. కానీ మీరు సాటిస్ఫైడా ఆ విషయంలో? అట్లా అన్న చేస్తే అసలు ఈ పాటలో ఇంకా ఇది ఇంకెక్కడికో ఆకాశానికి వెళ్ళిపోతుంది. డూపును పెట్టి చేశారు, అయినా కొంత తృప్తి ఉందంటారా? ఉంది. ఇప్పుడు అంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పుడు ఈ పాట ఇప్పటికే చాలా జనాల దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక చిన్న రీల్ బదిలేం. అవును, ఒక రీల్ ఫస్ట్ దాంట్లో ఒక కొండ పైన ఒక గుండు మీద ఉండి గద్దరన్న ఇట్లా ఎగిరే స్టెప్ ఉంది. అది ఏదో గద్దరన్న పాత పిక్ ఏదో యాడ్ చేసిరని చెప్పి అనుకున్నారంటే చాలా మంది. అంటే చాలా మంది మేము కూడా అనుకున్నాం అసలు ఏంటిది, ఎప్పుడు షూట్ చేశారా, గద్దరన్న బ్రతుకున్నప్పుడు చేసిరా అనిపించింది. నేను అప్పుడు అరే మనం సక్సెస్ అయినాం దీంట్లో అని చెప్పి అప్పుడు అనుకున్నాను. రీల్ లో పోలీస్ క్రిస్టన్ అని పెట్టి తీశారు, అందులో కూడా కొంత భాగం. అంటే ప్రధానంగా కిషోర్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది మన అమరవీరులు ఉద్యమం తెలంగాణ కోసం వాళ్ళ ప్రాణాలను లెక్క చేయలేదు. అలాంటిది మీరు ఫస్ట్ ఈ పాటలో ఒక 6 పేర్లు ప్రధానంగా తీసుకున్నట్టుగా ఉంది. అవును, 6 పేర్లు చేసినాము. ప్రధానంగా ఈ 6 పేర్లు తీసుకోవడానికి గల కారణాలు అంటే చాలా మంది ఉన్నారు. అవును, ఇంకా 6 పేర్లు మళ్ళీ ఇంకొక పార్ట్ 2 కూడా ఉంటుందా, త్యాగాల పాట పార్ట్ 2 అని చెప్పి నిన్న ఎల్వి ప్రసాద్ లో అనౌన్స్ చేయడం జరిగింది వేదిక మీద. దాంట్లో విమలక్క నేను పాడతాము, యాక్టింగ్ కూడా మొత్తం డిసైడ్ అయిపోయింది. సాహిత్యం కూడా ప్రిపేర్ చేశారా ఏంటి? 6 అమరవీరులు పేర్లు అయినాయి కానీ ఇంకా సాహిత్యం ఇంకా కాలేదు. ఓకే, అంటే మెయిన్ ఈ ప్రధానంగా నేన్నాల కిషోర్ అంటే 2002 నాకు తెలిసి 2002 మూవీస్ కి పాటలు రాశారు. ఇప్పటికో 10 పాటలు రాసి ఉంటారు. చాలా రాశారు. ప్రధానంగా ఏదైతే మన భాష తెలంగాణ భాష పట్లనే అదే గుడుంబ కుండబెట్టకి అనేది మీ తొలి పాటతో సినిమాలో ఎంట్రీ ఇచ్చారనుకుంటా ఆర్ నారాయణమూర్తి గారి మూవీలో. అలాంటిది నేన్నాల కిషోర్ ఈ మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఈ రోజు దచ్చన్న దారిలో మధ్యలో అడపదడప వచ్చిన అంతటి తీవ్రమైన పాట, అంతటి గొప్ప అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఒక పెద్ద పాటతో మీరు తెలంగాణ జనాలను ఒకసారి అంటే ప్రధానంగా నేను చూసింది ఏంటంటే ఈ శ్రీకాంతాచారి ఎలా చనిపోయాడు అనేది తెలంగాణ ప్రజలు సూసైడ్ చేసుకుంటూ అదే తను పెట్రోల్ పోసుకున్నాడు అనేది చనిపోయాడు అనేది చూడండి చాలా మంది 3.5 కోట్ల జనాభా. ఆయన ఎలా చనిపోయాడు అనేది మనం ఆ పెట్రోల్ పోసుకున్న విజువల్ కానీ అవి విజువల్స్ మీరు ప్రధానంగా డూప్ ను పెట్టారు. ఆ క్యాండిడేట్స్ ఎక్కడ దొరికారు మీకు? అది నరేష్ అని ఇల్లంతకుంట మన టీం మెంబర్, అతను మీ టీంలో మన టీంలోనే సిమిలర్ ఫేస్ అలా ఉంది కదా అని కొంచెం దగ్గరగా ఉన్న పెట్టినాం. 6 పాత్రలను అలానే సెలెక్ట్ చేశారా? ఒక యాదయ్యని చూపించినట్టున్నారు. చూపించినాం అందరినీ. యాదయ్య మంటలలో ఉండి ఫేస్ కనిపించలేకపోయింది.
యాదయ్య పాత్ర వరికుప్పల లింగస్వామి అని మా మిత్రుడు గట్కేశారు, ఉమ్, వాళ్ళ అబ్బాయి వరికుప్పల రాకేష్. ఉమ్. యాదిరెడ్డి పాత్రలో ఉన్నది ఎవరండి? యాదిరెడ్డి పాత్రలో ఉంది ఢిల్లీలో వసు శ్రీనివాస్, అతను కూడా గట్కేశారు. అందరికి వరికుప్పల లింగస్వామికి చాలా మందికి నేను ఇట్లాంటి ఫేసులు కావాలి, నాకు ఇట్లాంటి ఫేసులు ఎవరన్నా ఉంటే మీ దగ్గర, ఎవరన్నా మీ ఫ్రెండ్స్, మీ బంధువులు, మీ పరిచయ మిత్రులు ఎవరన్నా ఉంటే చెప్పండి అని చెప్పి చాలా మందికి వాట్సాప్ చేసినాను. ఉమ్. శ్రీకాంతచారి, పోలీస్కి ఇస్తున్న యాదరెడ్డి, యాదయ్య, ఇట్లా ఎంత సమయం పట్టింది ఈ ఆరుగురిని సెలెక్ట్ చేసుకోవడానికి? మీకు పోలీస్ కి స్టేన్ కావచ్చు, సుమన్ని కావచ్చు. ఈ యాదరెడ్డిని తీసుకొని ఈ ఫేస్ ఉంటుందని అని చెప్పి పిలిపించాడు లింగస్వామి. ఓకే, ఓకే చూడంగా బ్రహ్మాండం ఓకే సెట్ అవుతుంది అని చెప్పి ఫైనల్ చేసుకున్నాం. దాదాపు ఒక వారం 10 రోజులు ఎక్సర్సైజ్ అయింది వీళ్ళ కోసం. అంటే మీ తోటి ఉద్యమకారులు, తోటి కళాకారులు, కవి గాయకుల నుంచి ఈ దచ్చన్న దారిలో పాట విన్నాక ఏమన్నా కాల్స్ వచ్చాయా? చేస్తున్నాం చాలా మంది. సో మన వాట్సాప్లో కానీ, దాంట్లో దీంట్లో ఫేస్బుక్లో కానీ చాలా మంది పోస్ట్ చేస్తున్నారు మన ఈ సాంగ్ని. కళాకారులు ఫోన్లలో కూడా చాలా మంది స్పందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో అంతకు ఫోన్లు కాదు, చాలా మంది ప్రసాద్ ల్యాబ్కి వచ్చారు, చాలా మంది వచ్చారు. అంటే నేనాల కిషోర్ తెలంగాణ రాకముందే మూవీస్ కు పాటలు రాసిన వ్యక్తి ఈ మధ్య కాలంలో రాయకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఈ 10 ఏళ్ల కాలం తెలంగాణ వచ్చినాక నేనాల కిషోర్ ప్రధాన పాత్ర ఉంటది అనుకున్నారు తెలంగాణ ప్రజానీకం, తెలిసిన వాళ్ళు, యువకులు, గాయకులు. కానీ నేనాల కిషోర్ ఎందుకు కొంత కనుమరుగయ్యారు? అప్పుడు ఉద్యమం ఒక ఊపు రాకముందే సినిమాలలో నేను రాసేవాడిని. సినిమాలలో రాయడానికి హైదరాబాద్ వచ్చిన అసలు నిజానికి చెప్పాలంటే. తెలంగాణ ఉద్యమంలో పడిపోయి సినిమాలు పక్కకు పెట్టేసి మొత్తం 24 hours ఉద్యమంలోనే పనిచేసినాం కదా. 10 జిల్లాలు తిరగడము, ఇంకా ధూమ్ధామ్, ఎక్కడ రోజు లేస్తే ధూమ్ధామే. దాంట్లో ఉండి సినిమాలు పక్కకు పెట్టేసినాం. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ సినిమా మెట్లు ఎక్కి నేను రాస్తా, అవకాశాలు ఇవ్వండి అని చెప్పి నేను తిరగలేదు. అట్లా ఉన్నా. సూటిగా ఒక ప్రశ్న, తెలంగాణ ఉద్యమంలో నేనాల్ కిషోర్ ఉన్న వ్యక్తి తెలంగాణ వచ్చిన తర్వాత తను బాగా బాధపడ్డా, హ్యాపీగా ఫీల్ అయ్యాడా? తెలంగాణ వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ తన మనుగడ అంటే ఒక ఉద్యమంలో అలాంటి ముఖ్యంగా ఉన్న వ్యక్తిని తెలంగాణ గవర్నమెంట్, గత ప్రభుత్వం అందరినీ ఏదో రకంగా వాళ్ళకి ఏదో ఆదుకున్న సందర్భం. కానీ నేనాల కిషోర్ని ప్రధానంగా ఆదుకోకపోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? వాళ్ళు గవర్నమెంట్ ఆదుకోవాల్సిన పని ఏం లేదు. నేర్నాల కిషోర్ను తెలంగాణను ఆదుకుంటే సరిపోతుంది. తెలంగాణ ప్రజలను ఆదుకోవాలి. నేర్నాల కిషోర్ని ఆదుకోవాల్సిన పనే లేదు గవర్నమెంట్ కి. మరి ఇప్పుడున్న గవర్నమెంట్ నేర్నాల కిషోర్ ని సాంస్కృతిక సారథి చైర్మన్ చేస్తది అనే ఒక టాక్ కూడా వినబడుతుంది. మరి నాకు తెలియదు అది. ఒకవేళ ఇస్తే చేస్తారా? బాధ్యతలు నిర్వర్తిస్తారా? చూద్దాం, ఆలోచిద్దాం. పెద్దలు ఉన్నారు, అంత కళాకారులు ఉన్నారు, అంత వాళ్ళందరి నిర్ణయం కదా. అన్న కిషోర్ అన్న దచ్చన్న దారిలో పూలవయ్యారులో సెకండ్ పార్ట్ 2 కూడా కంటిన్యూషన్ ఉంటుంది. తెలంగాణ అమరవీరులను స్మరిస్తూనే ఉంటాడు. నేనాల కలం గలం అని మీరు నిన్న వేదిక మీద అన్నారు. ప్రధానంగా ఈ పార్ట్ 2లో విమలక్కనే సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఓకే, అమరవీరులని నెక్స్ట్ స్టెప్ లో అంటున్నారు, ఇప్పుడు 6 తీసుకున్నారు. నెక్స్ట్ స్టెప్ లో విమలక్కని, ప్రజాగాయని విమలక్కని సెలెక్ట్ చేసుకోవడం. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణలో చూసినట్టయితే గద్దరన్న తర్వాత అనగానే ఎవరు వస్తారు? విమలక్క. మీరే చెప్పండి. విమలక్క అంటాం మేము కూడా. అంతే, దానికోసమే విమలక్కను. అంటే ఇప్పుడు ఒక 6 అమరవీరుల్ని తీసుకున్నారు ముందు వరుసలో. సుమన్ రెడ్డి కావచ్చు, సుమన్, యాదిరెడ్డి, యాదయ్య, సిరిపురం యాదయ్య, శ్రీకాంతచారి, సువర్ణని తీసుకున్నారు. ఈ సువర్ణ పాత్రలో ఎవరున్నారు? సువర్ణ పాత్ర శ్రీహర్షిత అని. శ్రీహర్షిత ఉస్నాబాద్ పాప. ఈ మన ఈ దచ్చన్నదారిలో పాటలో పోలీస్ కిస్టే వైఫ్ గా చేసినటువంటి రజిత కూతురు. ఓకే, కానీ అన్న నిజంగా పోలీస్ కిస్టే భార్య సతీమణి యాక్ట్ చేసినామా అక్కడ మొత్తం పాటకే కొంత మాకు ఆమె కన్నీరు గార్చి. పోలీస్ కిస్టే పాత్ర చేసిన అతను రాజేష్, మన టీం మెంబరే. టవర్ ఎక్కి పైన కాల్చుకుంటుండే ఈమె కింద ఉండి అప్పుడే వచ్చింది సిచ్యువేషన్ చెప్పినండి. ఇలా పోలీస్ కిస్టే మీకు అయితే తెలిసిన విషయమే కదా, ఉద్యమంలో జరిగింది, మీరు చూసిండ్రు కదా. కాల్చుకుంటున్నప్పుడు పిల్లలు ఉంటారు, మీరు వద్దు అన్నట్టుగా, పిల్లలు ఉన్నారు, వద్దు, అన్యాయం చేయకండి మమ్మల్ని అని చెప్పి ఏడుస్తూ మొత్తుకోవాలి, కొట్టుకోవాలి అని చెప్పి అప్పుడే ఎక్స్ప్రెస్ చేసిన. అంతే వచ్చేసి కెమెరా స్టార్ట్ అన్నాము.
సో ఇది చేస్తే అసలు ఆ అమ్మాయి చేస్తే మొత్తం లొకేషన్లో ఉన్న వాళ్ళంతా ఏడ్ చేసిరు అప్పుడు. అసలు నిజంగా అది. సెట్లో ఉన్న లొకేషన్ మొత్తం అందరు ఏడ్ చేసిరు ఇట్లా, అంత బాగా చేసింది. అంటే చాలా బాగా మొత్తం చేసింది. కోరియోగ్రఫీ మొత్తం సలా మొత్తం మీరేనా? నేను కాన్సెప్ట్ డైరెక్షన్ చేసిన, కాన్సెప్ట్ డైరెక్షన్. కొరియోగ్రఫీ, డిఓపి, ఎడిటింగ్ అంతా శాంతిరాజు చేసిన టీం. ఓకే, ఎన్ని రోజుల సమయం పట్టింది మొత్తానికి ఈ షూటింగ్ కానీ మొత్తం పాట కంప్లీట్ చేయడానికి మీకు? 4 days, ఒక ఎడిటింగ్ 1 week, జస్ట్ 15 days. మొత్తం ప్రిపేర్ అయింది, 3 months ప్రిపేర్ అయ్యాం, రిహార్సల్స్ అదంతా. ఓకే, ఈ సాహిత్యం రాయడానికి 4 ఏళ్ల క్రితమే రాశారు. అప్పుడైనా సరే ఎంత సమయం తీసుకున్నారు సాహిత్యం రాయడానికి? రాయడానికి అదే పెద్ద సమయం. అలవాటే కిషోర్ అంటే నెక్స్ట్ 6 అమరవీరులు, నెక్స్ట్ 6 ఉండబోతున్నారా మళ్ళీ పార్ట్ 2లో? అవును. ఎవరి పేర్లు అనుకుంటున్నారు? ప్రవీణ్ నాయక్ ఓకే అనుకుంటున్నాం. ప్రవీణ్ నాయక్ ఎక్కడ మర్రిపేడ బంగ్లా, అక్కడ నేను ధూమ్ధామ్కి వెళ్ళినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వేదిక మీద చాలా హృదయ విదారకంగా ఏడ్చారు. ప్రవీణ్ నాయక్, ప్రవీణ్ నాయక్, తర్వాత ఈశాన్ రెడ్డి ఓయూలో మేము అక్కడ చనిపోయినప్పుడు అంతా కూర్చున్నాం, రోడ్డు మీద బైఠాయించినాం, అంతా 2-3 గంటలు అక్కడే కూర్చున్నాం. అది ఇంకా 6 తీసుకుంటాం. 6 మళ్ళీ పార్ట్ 3 కూడా ఉంటుందంటారా? ఉంటుండొచ్చు. మొత్తం మీద మాత్రం తెలంగాణ నిన్న వేదిక మీద ఎల్బి ప్రసాద్లో డైరెక్టర్ ఎన్ శంకర్ అన్న అసలు ఇది చూసి అసలు అదైపోయి మళ్ళీ పార్ట్ 2 కూడా చేస్తామంటే, కిషోర్ పార్ట్ 2, 3, 4, 5 దాకా వెళ్ళొచ్చింది ఇదంతా, నేను మీకు ఏదంటే అలా సపోర్ట్ ఉంటాను, తీయండి మీరు అని చెప్పి అన్నారు. ఓ, అంటే ఒక పాటలోనే మూవీని జైబోలో తెలంగాణ చూపించినంత పని చేసిండు అనేది టాక్ కూడా విన్నారు. పార్ట్ 2 కాదు, 3, 4, 5, 6 దాకా వెళ్ళి ఇంకా చాలా మంది అమరున్నారు కదా, చేయండి అని చెప్పాను. అంటే కొంత ఇప్పుడున్న పరిస్థితిలో, నేను ఇలా అడగొచ్చో లేదో, ఇప్పుడున్న పరిస్థితిలో కొంతమంది పాటల్ని యూట్యూబ్లో ఏదో అప్లోడ్ చేసుకోవాలి, అది వ్యూస్లు రావాలి అనే ప్రయత్నం అయితే జరుగుతుంది. మొత్తానికి నేనాల కిషోర్ అలాంటి ప్రయత్నాలు అయితే లేవు. ఎందుకంటే నిన్న వేదిక మీదనో ఎక్కడో అన్నారు మీరు, నాకు అది వ్యూస్ కోసం చేసింది కాదు, నేను తెలంగాణ ఉద్యమంలో మిలియన్స్ కోసం, వ్యూస్ కోసం. ఎస్, ఆ వాక్యాలు వేదిక మీద విన్నాము. రైట్ అన్న, మొత్తానికి మరోసారి జూన్ 2 10 ఏళ్ళు తెలంగాణ సిద్ధించి 10 ఏళ్ళు, జూన్ 2న ఇప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మీలాంటి కవి గాయకుల్ని, కళాకారుల్ని, ఉద్యమకారుల్ని పిలిచి సన్మానం చేస్తాము సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో అంటుంది. అంటే గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్న ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వీళ్ళు పిలుస్తా అంటున్నారు. గత ప్రభుత్వం గురించి ఇక మీకు తెలిసిందే ఇప్పుడున్నది. ఎలా చూస్తారు దీన్ని, వెళ్తారా? సో మంచి పరిణామమే. ఉద్యమకారులను గౌరవించుకోవడము, అమరవీర కుటుంబాలను గౌరవించుకోవడము చాలా మంచి పరిణామం. ఎందుకంటే వీళ్ళ శ్రమ లేనిది, వీళ్ళ త్యాగం లేనిది తెలంగాణ రాష్ట్రం సిద్ధించలేదు, ఏర్పడలేదు. చాలా మంచి పరిణామం అది. త్వరలో అంటే మళ్ళీ ఒకవేళ మూవీస్లో ఆప్షన్ వస్తే, మీకు మూవీస్లో రాయడానికి వస్తే, నేనాల కిషోర్ ఒక పంతా ఎంచుకున్నాడు అంటున్నారు, మళ్ళీ మూవీ సాంగ్స్ రాయాల్సిన అవకాశాలు వస్తే అటువైపు వెళ్తారు? తప్పకుండా రాస్తాయి, రాసేస్తా, బ్రహ్మాండంగా రాస్తా. రైట్, అంటే మీరు గతంలో మూవీస్లో రాసిన పాటలతోటే ఎక్కువ అందరికి తెలుసు, అట్లా కూడా మీరు ఎందుకంటే అద్భుతమైన పాటలు రాశారు. ఒకనొక సందర్భంలో మీరు రాసిన బార్డర్లో సైనికుడా, ఒక్కసారి మా కోసం చరడం ఏమనుకోకుంటే. బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, ఏ తల్లి పేగు తెంచి నిన్ను కన్నదో, ఈ దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలులే, కన్న తల్లి పాదాలకు వందనాలులే, జై జవాన్ జై కిసాన్ మీకు సలాంలే, బార్డర్లో సైనికుడా, భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా, ఓ సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. వాయిస్ ఇప్పటికీ అదే కంచకంఠం అన్న. అలానే అన్న, ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా అనుకోకండి. 2002లో మీరు మొదటి పాట సినిమాలకు రాశారు. ఆ సందర్భం ఆర్ నారాయణమూర్తి గారు మిమ్మల్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్స్, ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి. అది ఎలాంటి సందర్భం? గుడుంబకుండ అనేది మీరు మొదలు పెట్టారు సాహిత్యం, మీ లిరిక్స్. అసలు ఏం చెప్పారు, ఆ సందర్భం ఏంటి, ఆ పాట మీరు రాసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మొట్టమొదటిసారి? సినిమాలో అసలు సినిమా అయిపోయింది, మొత్తం షూట్ అయింది, ఎడిటింగ్ జరుగుతున్న సమయంలో
టైంలో నేను ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళాను. ఓకే. ప్రసాద్ ల్యాబ్కి పోయినప్పుడు నాకు చాలా పాటలు పాడతాడు, మంచి నీర్నాల కిషోరు పెద్ద ఫేమస్, అక్కడ ఇక్కడ క్యాసెట్లలో బాగా పాటలు వచ్చినాయని పరిచయం చేశాను నారాయణమూర్తి గారు. పాడుతామంటే చెప్పి నేను పాడినాను. ఏదో రైతు పాట ఏదో పాడితే ఇంకా గుడంబకుండా పెట్టకైనా పాట ఉంటుందని నేను పాడిన తర్వాత అరే అని చెప్పి నారాయణమూర్తి గారు ఈ పాట క్రియేట్ చేసుకొని ఆ పాటను మళ్ళీ క్రియేట్ చేసుకొని తీయాలని చెప్పి సపరేట్గా మళ్ళీ దాన్ని షూట్ చేసి మళ్ళీ అదనంగా దాంట్లో సినిమాలో పెట్టుకున్నారు. అప్పుడు గుడుంబకుండ పాట మీరు రాసి ఇవ్వడం జరిగింది. అయితే అవును. అన్న ఇంకో విషయం, మీ ఫ్యామిలీ విషయానికి వస్తే ఇంట్లోనే కిషోర్ అన్న సింగరే, రమాదేవి అక్క కూడా సింగరే. ఎలా ఉంటది ఇంట్లో? పోటీ వాతావరణం ఉంటుందా పాటలు పాడేటప్పుడు కానీ, సెలెక్ట్ చేసుకోవడం కానీ? ఈ మధ్య కాలంలో మీ కాలంలోనే అక్క కూడా వాడుతున్న సందర్భం కూడా చూసాం 2-3 సార్లు. అవునా, పోటీ ఏముండదు, ఆహ్లాదకరంగా ఉంటుంది మొత్తం. కలంగలం అంతే అంతే. పాటలు రాయాలి మీ బ్యానర్ లోనే వదలాలి, అదే టార్గెట్ పెట్టుకున్నారు. రాస్తేనేమో గట్ల కాదు, ఇట్లా ఇట్లా అట్లా పోటీ ఉంటుంది. షేర్ చేసుకుంటారా ఎప్పుడన్నా మీ సాహిత్యాన్ని కానీ, మీ గలాన్ని చేసుకుంటారు, ఒకరికొకరు చేసుకుంటారు. ఇద్దరు కళాకారులు, ఇద్దరు గలం, 2 గలాలు ఒకే ఇంట్లో ఉండడం మొత్తానికి ఎలా అంటే జర్నీ ఎలా సాగుతుంది? మొత్తం పాటలే ఇంకా అంతే. బాధలు, కష్టాలు, నష్టాలు అన్నిట్లో పాటే. రైట్ అన్న. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఏమన్నా మా కోసం ఏమన్నా చెప్తారా? ఏమైనా కొత్తగా రాసుకున్న 2 పదాలు ఏమన్నా వినిపిస్తారా సాహిత్యం ఈ మధ్య కాలంలో? మళ్ళీ ఏమన్నా నెక్స్ట్ ప్రాజెక్ట్? ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే ఇదే, ఇంకా మళ్ళీ దీంట్లోనే ఉన్నారు ఇక 3 months లో ఇది మళ్ళీ ఒకటి దచ్చనదారిలో 2 ఒకటి. దీనికి ముందు కూడా ఒక పాట రిలీజ్ చేశారు మీరు, ఈ దక్షిణ దారిలో ముందు హైదరాబాద్ పోతున్న లీడర్ సాబ్ ఎలక్షన్స్ తర్వాత. అది కూడా బాగా వచ్చింది. అవును, ఒక్కసారి అది కూడా ఒకసారి వినిపించండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంతా ఎందుకు ఆ సందర్భం రాయాలని, ప్రజలు ఏమనుకుంటారు అనే దాన్ని రాసినాం అన్నమాట. ఆ నెల రోజులు ఊర్లలోనే ఉంటారు రాజకీయ నాయకులు, ఇళ్ళల్లో తిరుగుతారు, కడపలకు వస్తారు, కదువ పట్టుకుంటారు. బాగా వచ్చింది. గెలవంగానే కథం హైదరాబాద్ లో పడతారని ఇక కనిపించుండదు ఊళ్ళకి. మా కోసం, మా ప్రేక్షకులకు. హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు, మళ్ళీ 5 ఏండ్లకు కనబడుతవ లీడరు సాబు. హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు, మళ్ళీ 5 ఏండ్లకు కనబడుతవ లీడరు సాబు. 5 ఏండ్లకు మళ్ళొచ్చి 2 చేతుల దండం పెట్టి గుండు కొట్టిపోతావు. హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు, మళ్ళీ 5 ఏండ్లకు కనబడుతవ లీడరు సాబు. ఎలక్షన్ల ఓట్ల నాడు ఇంటికొస్తే అన్న తమ్ముడన్నావు, హాలులోకి పిలిసినావు, అన్ని నువ్వే అన్నావు. గెలిసిందని తెరవగానే గేట్ అవుతాలుంచినావు. హైదరాబాద్ పోతన్నవ లీడరు సాబు. కార్యకర్తలది, ప్రజలది. సూపర్ అన్న. మొత్తానికి దచ్చన్న దారిలో పూల ఓయారిలో పాటతో మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజల మనసుని, అమరవీరుని గుర్తు చేసుకునేలాగా మళ్ళొక్కసారి వచ్చావు. అద్భుతంగా వెళ్తుంది ఈ పాట ప్రజలకు. అంటే మాకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు తెప్పించే పాట. లీనమైపోతున్నాము అందులో. ఇక్కడ నిన్న జరిగింది సుమన్ పాత్ర, వరంగల్ సుమన్ పాత్ర మన అరవింద్ అని చేయడం మన టీము. అసలు ఆ సుమన్ తల్లిదండ్రులు వచ్చిండ్రు, అక్క చెల్లెళ్ళు వచ్చిండ్రు నిన్న మన వాళ్ళు అమరవీరుల నుంచే వాళ్ళే లాంచ్ చేసారు సాంగ్. వాళ్ళ కుటుంబాలకే అంకితం ఇచ్చినాం, అమరవీరులకి అంకితం ఇచ్చినాం ఈ పాట. ఆ సుమన్ వేషధారణ అరవింద్ని చూసి వేదిక మీద సీల్స్ ఇస్తుంటే, వీళ్ళకి ఇస్తుంటే వాళ్ళ అమ్మ పట్టుకొని ఏడ్చింది. నా కొడుకు లెక్కనే ఉన్నావు బిడ్డ, నీ ముఖం అట్లనే ఉన్నది, నీ ఎత్తు అట్లనే ఉన్నది, చేతి అట్లనే ఉన్నది, అసలు నువ్వు ఎట్లా నా కొడుకు దిగచ్చిండు అనిపిస్తుంది అని చెప్పి. యాదిరెడ్డి వాళ్ళంతా మా కొడుకులు దిగచ్చిర్రు ఇక్కడ వేదిక ఉన్నారు అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళ సుమన్ చెల్లె మాట్లాడింది. అసలు నాకు ఈ రోజు తెలంగాణ వచ్చింది అనిపిస్తుంది అని చెప్పాను. అన్న మాకు అసలు మా చనిపోయిన వాళ్ళని మాకు చూపించినాం అన్న అని చెప్పి దండం. చనిపోయిన వాళ్ళని వాళ్ళకి చూపించారు పేరెంట్స్ కు, తెలంగాణ యువతకు, ఇప్పుడున్న యువతకు కావచ్చు, ఓవరాల్ గా వీళ్ళు ఎలా చనిపోయారు అనేది మీరు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రైలుకు సుమన్ ఎలా ఎదురొచ్చిండు, శ్రీకాంత్ సార్ ఎలా పెట్రోల్ పోసుకున్నాడు, యాదిరెడ్డి ఎలా చనిపోయాడు, అది సువర్ణ ఎలా చనిపోయింది, మీరు విజువల్స్ లో అసలు తెలంగాణ
కోసం ఎలా బలిదానం చేశారు వాళ్ళు అనేది మీరు విజువల్స్ లో ఈ యాదరెడ్డి షూట్ అప్పుడు కూడా చెప్పాలి ఇది. యాదరెడ్డి షూట్ కోసము నేను ట్రైన్లో చేయాలని నా కాన్సెప్ట్. ట్రైన్లో ఢిల్లీకి వెళ్తున్నప్పుడు చేయాలని ఈ మన శాంతిరాజ్ డిఓపి. ఓకే, శాంతి తమ్ముడు అన్న ట్రైన్లో చేస్తే కెమెరా సీజ్ చేస్తారన్న, అది పర్మిషన్ ఉండదు కదా. ఆ పట్టాలకు సుమనప్పుడే ఏదో పోయి ఏదో చేసినాం, అక్కడ ఎక్కడ అడవిలోకి పోయి చేసేసినాం ఎవరు చూడని దగ్గర. ఈ ట్రైన్లో స్టేషన్లో చేద్దామన్న, ఉప్పల్ స్టేషన్లో చేద్దాము, స్టేషన్లో ఒక దాని మీద కూర్చొని రాస్తున్నట్టుగా ట్రైన్ పోతున్నట్టుగా చేద్దామంటే నాకు ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోలే. వద్దు రాజు, నీ కెమెరా సీజ్ అయితే నేను పేమెంట్ మొత్తం ఎంత ఉన్నదో దానికి ఎంత అయిందో దానికి కడతాను, కానీ నాకు ఈ స్టేషన్లో చేసి వద్దు అని చెప్పి, వద్దు ఇది రేపు పెట్టుకుందామని చెప్పి బయటకు వచ్చేసినాం. స్టేషన్ నుంచి బయటకు వచ్చేసి నాకు యాదవ్ రెడ్డి అని అన్న కాజుపేటలో రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ, టక్కున ఆయనకు ఫోన్ చేసిన, అన్న ట్రైన్లో షూట్ చేయనే యాదరెడ్డి సన్నివేశం ఇట్లా అని చెప్పి అంటే, సరే ఎప్పుడు వస్తారో మీరు రండి అని చెప్పి, పొద్దున వస్తాం రేపు వస్తాం వెళ్ళిపోయినాం. అన్న సహకారంతో అన్న దగ్గరే ఉన్నాడు కాజుపేటలో ట్రైన్ ఎక్కి గన్పూర్ దాకా ప్రయాణం చేసుకుంటూ దాంట్లో తన దగ్గరుండి తీసిన సన్నివేశం చేస్తాం సార్. అంటే ఈ చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా ఎదుర్కొన్నారా అంటే దీనికి సంబంధించి కూడా? ఎందుకంటే మీరు అన్నట్టుగా రైల్వే ఎదురుగా వెళ్ళిన సుమన్ వెళ్ళి రైలుని ఢీకొనడం, గుద్దుకోవడం తనే వెళ్ళి, అలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ యూట్యూబ్ కావచ్చు ఇంకేదన్నా అలాంటివి. అవునవును, ఈ సుమన్ సన్నివేశం పట్టల పైన చేసినప్పుడు రైల్వే వాళ్ళు ఊరికి వచ్చారు, వచ్చి చేస్తే కొంచెం గొడవ చేసారు, రిక్వెస్ట్ చేసినాం వాళ్ళని. తనకి అధిగమించి తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు కాబట్టి అన్ని మొత్తాన్ని ఫినిష్ చేశారు నేనాల కిషోర్ అన్న. రైట్ అన్న, ఫైనల్ గా అంటే మొత్తానికి మన V5 న్యూస్ అభిమానుల కోసం, ప్రేక్షకుల కోసం మళ్ళొక పాటతోటే ముగించాలని అనుకుంటున్నాం మిమ్మల్ని. ఏదన్నా ఒక పాట మీ ఇష్టం వచ్చింది, మీరు ఎన్ని పాడినా మాకు ఇష్టమే. ఊరు మనదరులనే మళ్ళొక పాట పాడారు మీరు, గుడుంబకుండా కాకుండా ఇంకేదో పాట కూడా ఉంది మీది. దాంట్లో నేను అదొకటి ఒకటి, ఇంకో మూవీలో ఏదో ఉంది సంథింగ్ ఆర్ నారాయణమూర్తి గారిది, అమ్మ మీదొట్టు, చాలా సినిమా అమ్మ మీదొట్టు. రైట్, ఆయనే ఎక్కువ ఉన్నాయి మీ అమ్మ మీదొట్టు కూడా. ఒక్కసారి అదే వినిపించండి మాకు. రాగం పుట్టింది రామ చిలక నోటి వెంట, పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట, కొండ కోనల ధ్వనులు తాళమ్మై కలవంగా, ఓ కొండ కోనల ధ్వనులు తాళమ్మై కలవంగా, సెలయేటి గలగలలు స్వరాలై పొంగంగా, రాగం పుట్టింది రామ చిలక నోటి వెంట, పాట పుట్టింది మా పల్లె తల్లి ఇంట. నేనాల కిషోర్ అన్నకు పాట రాయాలంటే ఒంటరిగా కూర్చోవాలి, అలాంటివి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి? అడవిలో కూర్చోవాలి, బావి దగ్గర కూర్చోవాలి, ఒంటరిగా కూర్చోవాలి, పాట అసలు ఎప్పుడు రాయాలనిపిస్తుంది మీకు? అసలు అట్లాంటిది అసలు ఏమీ లేదు. ఇక్కడ కూర్చొని రాయాలి, అక్కడ కూర్చొని రాయాలి, చెట్టు కింద రాయాలి, తలుపేసుకొని రాయాలి, నథింగ్. అది అట్లా వచ్చేస్తుంది. అది రాయాలనిపిస్తే పెన్ను పేపర్ పట్టేస్తే రాసిస్తారు, పాట వచ్చేస్తుంది అంతే. పేపర్ మీద రాయని పాటలు చాలా ఉన్నాయి. ఇంకా బుర్రలో పేపర్ మీదకి ఇట్లా రాసి పెట్టనివి. మీకు సంగతి తెలుసా? ఇది నమ్మరు, ఇది ఎవరు చెప్పారు? ఇప్పుడు అయిన దచ్చన్న దారిలో పాటను నేను రాయలేదు, మైండ్లో పాడాను. 4 years నుంచి అలానే హమ్ చేసుకుంటూ, ఎందుకంటే చేసినప్పుడు కూడా పాడాను అంతే. అంటే ఈ దచ్చన్న దారిలో పాట పూర్తి అయ్యేంత వరకు మీరు ఎక్కడ జర్నీ చేసిన? ఎందుకంటే మీరు చెప్పిన మాటల్లో చూస్తే ఎక్కడో ఒక సన్నివేశం గెట్ టుగెదర్ లో ఉన్న వాళ్ళ దగ్గర ఒక పర్సన్ ని చూసి సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఈ 4 ఏళ్ల నుంచి దచ్చన్న దారిలో పాటని మెదడులో మోస్తున్నారు మీరు. అంతే. అంటే సందర్భం వచ్చినప్పుడు పేపర్ మీద రాసి పెట్టుకోలేదు, పేపర్ మీద రాయలేదు. ఓ మొత్తం శరణాలు మొత్తం గుర్తుండిపోయినాయి. ఏదో ఆ కోరస్ వాళ్ళ కోసం రాసి ఇచ్చినాం, కానీ నేను చూసుకుంటూ పాడడం కానీ అట్లాంటిది అసలు. ఎక్కడ చేశారన్న రికార్డింగ్? ఏ స్టూడియో? ఎంఎల్ రాజా అని బ్రదర్ చేసి, ఇక్కడ హైదరాబాద్లో. అద్భుతమైన మ్యూజిక్ చాలా బాగా చేసాడు. ఓకే, ఎంఎల్ రాజా మ్యూజిక్ చేసిండు, శాంతిరాజు కోరియోగ్రఫీ, డిఓపి, డిఐ శ్రీనివాస్ చేసిండు, పోస్టర్స్ సాగర్ అందించాడు. కోరస్ ఎవరున్నారన్న? మీ టీమేనా? కోరస్ అంత మన టీమే. తెలంగాణ కవి గాయకుడు నేనాల కిషోర్
దచ్చన్న దారిలో పాట, తెలంగాణ పూలా వయ్యారిలో దచ్చన్న దారిలో పూలా వయ్యారిలో అంటూ తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ఈ తెలంగాణ సిద్ధించి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ గుర్తు చేసుకుంటూ వచ్చిన పాట. మొత్తానికి తెలంగాణ ప్రజానికన్ ఈరోజు ప్రతి నోట్లో అది నానుతున్న పరిస్థితి. ఆ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నట్టుగా ఆ పాటని భావిస్తూ ప్రజలకు తాకిన సందర్భం, వాళ్ళ హృదయాలను తాకుతున్న సందర్భం. అలానే దచ్చన్న దారిలో పూల వయ్యారిలో అమరవీరులకు మళ్ళీ నివాళులు అర్పిస్తూ ఏదైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళకు నివాళులు అర్పిస్తూ పార్ట్ 2 కావచ్చు, పార్ట్ 3 కావచ్చు కంటిన్యూ అవుతూనే ఉంటాయని కవి గాయకులు నేన్నాల కిషోర్ తన అంతరంగికాన్ని మనతో పంచుకున్నారు.